భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. చాలా సంతోషకరం. ఈరోజు మన శ్రీరామ దళ సభ్యులందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మన ఏదైతే మన ఈ బస్తీలో చాలా ముఖ్యమైన ప్రాంతానికి ఈ శివాజీ మహారాజ్ నగరాన్ని నామకరణం చేశారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏంటో తెలియాలి. ఈ ఏరియాకి ఎవరన్నా వచ్చిందంటే ఇక్కడ శివాజీ నగరం ఉందంటే ఇక్కడ మొత్తం హిందువులు ఉన్నారనేది ఖచ్చితంగా తెలియాలి. ఈ విధంగా మనం పేర్లు పెట్టుకోవాల్సి ఉంది. మొన్న మన ఆర్మీకి సంబంధించి కూడా పాకిస్తాను ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు కూడా మన వాళ్ళు మిలిటరీ వాళ్ళకి ఎట్లా ఊపి వచ్చిందంటే జై భవానీ వీర శివాజీ అందరూ కూడా ఆ విధంగా శ్లోకాలతో రెచ్చిపోయి పాకిస్తాన్ ఇంకా 2 రోజులుగా మోడీ గారు అవకాశం ఇచ్చిన దేశం నాశనం అయిపోయేది. పాకిస్తాన్ ఆయనకు కంట్రోల్ చేశారు. ఎందుకంటే మన ప్రపంచం మొత్తం మన శక్తి అంటే ప్రపంచానికి తెలిసింది. ఈ సందర్భంగా మన వాళ్ళకి స్ఫూర్తి ఏది ఇచ్చింది శివాజీ మహారాజు. మన ఎవరైనా మన భారతదేశంలో పుట్టిన అందరికీ స్ఫూర్తి శివాజీ మహారాజు. శివాజీ మహారాజు సంభాజీ మహారాజుని కనకపోతే కానీ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. శివాజీ మహారాజు సంభాజీ మహారాజు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఔరంగజేబ్ అంతటోడే ఇలాంటి సినిమాని కదా నాకు ఎప్పటి నుంచో తెలిసింది. ఔరంగజేబ్ అంతటో ఇలాంటి కొడుకు నేను ఒకటి కనకపోతున్నాను క్షోభతో చచ్చిండు ఔరంగజేబు. ఇలాంటి కొడుకు నాకు ఒకటి లేకపోయే క్షోభతో మనేది పెట్టితో చచ్చిపోయింది. రియల్ స్టోరీ అది.